రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చింది. వచ్చి ఏం చెప్పిండు? తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగులు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడాడు. మరి ఇప్పుడు వార్షికోత్సవం కూడా అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. ఏది ఇప్పుడు సంవత్సరమా మాట్లాడు ఏమన్నా చేసిండా? మరి దాని మీద దొంగతనం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్తాడు, కానీ దొంగను పట్టుకుంటాను మాత్రం ముందుకు రాడు, ఏం చేయడు. సంవత్సరం అయిపోయా. రేవంత్ రెడ్డి గారు ఆయన బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంటుంది, అమృత్ అని. ఆ అమృత్ అనే పథకంలో బామ్మర్ది కంపెనీకు అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా